ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఆగస్టు మాసంలో మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పబోయే ముందు గ్రహగమన గతులు, గ్రహ సంచార విషయం ఎక్కడున్నాయో తెలుసుకుందాం. శని మీనరాశిలో వక్రగతిలో, గురువు కర్కాటక రాశిలో, రాహుకేతువులు కుంభ సింహరాశిలో సంచారం చేయటం, శుక్రుడు కన్యారాశిలో, రవి బుధులు కర్కాటకము సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ గ్రహస్థితులలో మరి ఆగస్టు మాసంలో గోచార రీత్యా ఫలితాల్లో ఏ విధంగా ఉండబోతుంది, అలానే కుజుడు కూడా మిథున రాశిలో సంచారం చేయటం అనేది ప్రత్యేకమైన విషయం. ఇంట్లో అయితే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. గోచారం ఎప్పుడు కూడా 20% రిజల్ట్స్ ఇస్తుంది. 20% రిజల్ట్స్ అంటే ఈ నెల రోజుల పాటు మనం ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, వృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి నిర్ణయాలు, వివాహ సమస్యలు, వివాహ పరంగా, ఇంట్లో పరంగా, కుటుంబ పరంగా, ఆస్తిపాస్తుల పరంగా, ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్ విషయంలో విద్యార్థులు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాగ మనం జీవితాన్ని గడపాలంటే ఈ నెల రోజుల పాటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనకు వచ్చే మంచి విషయాల, చెడు విషయాల, ఎలాంటి విషయాల్ని మనం నిర్ణయం చేయాలి, డబ్బు విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఆస్తిపాస్తులు, వివాహానికి సంబంధించిన విషయాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది చెప్పగలిగేదే మాసఫలము అంటారు. ఈ మాసఫలం అంటే ఏంటంటే గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు, బర్త్ చార్ట్ కాదు. గోచార పరంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఆగస్టు మాసంలో ఎలాంటివి జరగబోతున్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉండబోతుంది? సింహరాశి వారికి ప్రధానంగా మనం చూసుకునేటట్టయితే కొన్ని గ్రహాల యొక్క కలయికలు కానీ చూసుకునేటట్టయితే శని వక్రగతిలో ఉండటం వల్ల వీళ్ళకి భార్యాభర్తల మధ్యలో చికాకులు రాకుండా చూసుకోవాలి. అలానే కెరీర్లో వీళ్ళు చేస్తున్న ఉద్యోగంలో కానీ, చదువులో కానీ మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం, ఆ ప్రమోషన్లతో పాటు భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వస్తుంది. దానితో పాటు శుభ కార్యక్రమాలు చేయటం, అలానే ఎందుకంటే ఈ శుక్రగ్రహం వల్ల అనుకూలంగా ఉండటం వల్ల వాళ్ళకి ద్వితీయ స్థానంలో సంచారం చేయటం వల్ల మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ రావటం, ప్రేమించిన యువకులకు మంచి సంబంధాలు రావటం, అలానే ఆ సంబంధాలతో పాటు విద్యలో అనేకమైన మార్పులు జరుగుతుంటాయి వీళ్ళకి. అంటే విద్యాపరంగా ఉండే ఆలోచన సరళి మార్పులు జరగటం ఉంటే, మధ్యవర్తిత్వం తగ్గించుకోవాలి. మాసంలో డబ్బును నియంత్రణ చేసుకోవాలి. శుక్రగ్రహం వల్ల డబ్బు వస్తుంది, గురుగ్రహం వల్ల డబ్బు పోతుంది. చిన్న సింపుల్ లాజికల్. అంటే శుక్రుడు బాగున్నాడు, శుక్రుడు వల్ల ఏదో రకంగా డబ్బులు కలిసి వస్తుంది. గురువు వల్ల అక్కడ ఏదైతే వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల కొంత ఖర్చులు బాగా పెరుగుతుంది. అలాంటి ఖర్చుల్ని కొంత నియంత్రణ చేసుకోండి. దేనికి ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టండి. అలానే శని వక్రగతిలో ఉండటం వల్ల ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాల్లో గొడవ పడకుండా చూసుకోండి. అలానే దాంతోపాటు ఇక్కడ రాహువు కూడా ఉన్నాడు సప్తమంలో ఉండటం వల్ల కూడా కొన్ని ప్రధానంగా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయి. బయట వాళ్ళ విషయాలని తీసుకొచ్చి ఇంట్లో గొడవ పడద్దండి. అనవసరమైన డిస్టర్బెన్స్ చెందొద్దండి. ఉద్యోగంలో ప్రమోషన్లు, భాగస్వామ్య వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయి. అలాంటి ఇబ్బందులన్నీ కూడా మీరు ఓవర్కమ్ చేయండి. ఓవర్కమ్ చేయాలంటే విశ్వనాథాష్టకాన్ని చదువుకోవటం, నీలాంజన సమాభాసం రవిపుత్రమాగర్యం ఛాయా మార్తాండ సంభూతం తమ నమాం శనిశ్చరం అనే మంత్రాన్ని, శనికి అంతరిక్ష దేవత అయిన దక్షిణాకాళి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయటం, ఎర్రని వస్తువులు సమర్పణ చేయటం, అలానే ఏదైతే గృహ నిర్మాణ సమస్యలు కూడా కొన్ని వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి శివాలయంలో ఆవు నెయ్యితో దీపారాధన చేయండి సోమవారంలో. అప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేయటం వల్ల మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. నేను ఇంకా కొన్ని రెమెడీస్ అనేవి చెప్పబోతున్నా. ఆ రెమెడీస్ మీరు పాటించండి, మీకు ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ రెమెడీస్లో మీరు చేయాల్సిన రెమెడీస్ ఏమిటంటే సుందరకాండ పారాయణం చేసుకోవాలి. అంటే ఆరోగ్యపరంగా ఎవరికైతే ఇబ్బందులు కలుగుతుందో వాళ్ళు తప్పకుండా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేవరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ మంత్రాన్ని, వివాహ సమస్యలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు తప్పకుండా భృగుపాస్పద రుద్రాభిషేకం చేసుకోవటం, ఉద్యోగ పరంగా ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళు
సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి. అంటే సూర్య నమస్కారాలు చేయటం, అలానే ఆదిత్యాయుధ్నే శాస్త్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే మానసికంగా దిగులు పడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి. గదీశంక తుషారాభం క్షీరోధారణం సంభవం నమామి శశినం సోమం శంభుర్ముకుట భూషణం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. కొంతమంది జాతకంలో కుజదోషాలు ఉంటాయి, అలానే అంగారక గ్రహము కొన్ని కోర్టు సమస్యలు ఉండటం, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత లేకపోవటం, వాహన ప్రమాదాలు జరిగేవాడు తప్పకుండా అంగారకుని ఆరాధన చేయాలి. అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదువుకోవాలి. వ్యాపార పరంగా ఇబ్బందులు చదువుతున్న వ్యక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. విద్యార్థులకి విద్య యందు ఆసక్తి లేకుండా వేరే వ్యాపకాల మీద కాన్సన్ట్రేషన్ చేసే వ్యక్తులు తప్పకుండా వాళ్ళు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయాలి. అలానే వివాహం కాని వ్యక్తులు ఎవరైతే శుక్ర జపం చేయించుకోవటం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న వాడు, లైఫ్ స్పాన్ సంబంధించిన ఇబ్బందులు పడుతున్నవాడు ఖచ్చితంగా శనికి అంతరిక్ష దేవత అయిన దక్షిణాకాళి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయాలి. అలానే ఛాయాగ్రహాల వల్ల బాధపడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ధూమవతి చిన్నమస్తాదేవి యొక్క స్తోత్ర పారాయణం చేయడం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ప్రతి జాతకాన్ని ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ నెగిటివ్ తెలుసుకోండి, పాజిటివ్ తెలుసుకోవటం కాదు. పాజిటివ్ ఏముంది, ఆస్ట్రాలజర్ని అప్రోచ్ కాకపోయినా పాజిటివ్ అనేది మీకే తెలుస్తుంది. అంటే సత్యాన్ని గ్రహించడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సత్యాన్ని గ్రహిస్తే మనం ఏదైతే అసత్యాన్ని దూరం పెట్టాలి, సత్యాన్ని గ్రహించి ముందుకెళ్తేనే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి నిజాన్ని తెలుసుకోండి. నిజాన్ని తెలుసుకుంటే మనం ఎప్పుడైతే నిజాన్ని తెలుసుకుంటే మనం ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని మనం ఓవర్కమ్ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ విషయాలన్నీ కూడా గ్రహించాలి. బర్త్ చార్ట్కి ట్రాన్స్ట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. ట్రాన్స్ట్ సిస్టమ్ అంటే గోచారీత్యా 20% ఈ నెలలో జరిగే ఫలితాలు, జాగ్రత్తలు. బర్త్ చార్ట్ అంటే ఏంటంటే లైఫ్ లాంగ్ ప్రొడక్షన్. అంటే 16 లగ్న కుండల్ని డివిజనబుల్ చార్ట్స్ వేసి మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ వేసి ద్వాదశ భావాధిపతులు, రాస్యాధిపతులు, అక్కడ ఆ గడిలో ఉన్న ఏదైతే గ్రహం ఉంటుందో అది టెనెంట్ అంటారు. భావాధిపతులను ఇంటి ఓనర్స్ అంటారు, రాస్యాధిపతిని బిల్డర్ అంటారు. ఆ స్థానంలో ఉన్న గ్రహాన్ని టెనెంట్ అంటారు. అంటే ద్వాదశ భావాధిపతులు అంటే లగ్న భావాధిపతి తనుభావాధిపతి రవిని, ద్వితీయ భావాధిపతి గురువు అని, తృతీయ భావాధిపతి కుజుడని, చతుర్థ భావాధిపతి చంద్రుడు బుధుడు అంటారు. అలానే పంచమ భావాధిపతి గురువు. ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ వేసి బర్త్ చార్ట్లో జాతకంలో లక్ష్మీ యోగాలు ఉన్నాయా, గజకేసరి యోగాలు ఉన్నాయా, రవిబుధాదిత్య యోగాలు ఉన్నాయా, చంద్రమంగళ యోగాలు ఉన్నాయా, ఇలాంటి యోగాలన్నింటినీ కూడా అనాలిసిస్ చేసేది బర్త్ చార్ట్. బర్త్ చార్ట్ ద్వారా నిజం తెలుస్తుంది. నిజం తెలుసుకుంటేనే మీరు బాగుపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఏ మనిషి అయినా బాగుపడటానికి కారణం అయితే నిజమే ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని మనం పాజిటివ్ చేసుకుంటే వాళ్ళే సూపర్ స్టార్స్ అవుతారు, వాళ్ళే కంప్లీట్ మ్యాన్ అవుతారు. ఈ విషయాన్ని అందరూ కూడా ప్రపంచంలో అందరూ కూడా గ్రహించాలి. అందరూ కూడా గ్రహించి ముందుకెళ్తేనే కరెక్ట్ తెలుస్తుంది. నేను కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతుడు, ఛాయాగ్రహాలు, బృహత్ పరిహార సింధు, అలానే స్వప్నశాస్త్ర ఫలదీపిక, సర్వదేవతా గోత్రులు ప్రవరులు పార్ట్ 1, పార్ట్ 2, పుత్ర గణపతి వ్రతము, వివాహ మార్తాండము, జాతక చంద్రిక, స్వప్నశాస్త్రము, నవగ్రహ దోషాలకి ద్వాదశ మహావిద్యల యొక్క స్తోత్ర పారాయణాలు, బృహత్ పరిహార సింధు, అలానే ట్రాన్సిట్ ఆఫ్ రిజల్ట్స్, అలానే ప్రొడక్షన్ ఆఫ్ రిజల్ట్స్, ట్రాన్సిట్ ఆఫ్ రిజల్ట్స్, ఇలాంటి పుస్తకాలన్నీ కూడా నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ అనేది నేను రాశాను. ఇవన్నీ కూడా రాజమండ్రిలో కోటగుమ్మంలో మోహన్ పబ్లికేషన్ వారి దగ్గర దొరుకుతాయి, నా దగ్గర కూడా లభ్యమవుతాయి. మా వెబ్సైట్ www.nayakanti.com, nayakanti.in. మీరు ఆ స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ నా నెంబర్కే వస్తుంది. ఎవరైతే నాయకంటి మల్లికార్జున శర్మ గారి దగ్గర నిజం తెలుసుకున్నాలి అనే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. కాలక్షేపానికి ఎవ్వరూ ఫోన్ చేయొద్దండి. నిజం తెలుసుకోవాలి, వారి ద్వారా బాగుపడాలి. ఆ నిజం అనేది నిష్ఠూరంగా ఉంటుంది. నిజం తెలుసుకుంటేనే మీరు బాగుపడతారు. నిజం తెలుసుకోకుండా ఏదో నా కన్సల్టింగ్ ఫీ ఇచ్చి పాజిటివ్ చేయండి, చంద్రబాబు నాయుడు తర్వాత నేనే ముఖ్యమంత్రి కావాలి, రేవంత్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి నేనే కావాలనుకుంటే కారదు. జాతకాన్ని నిజం తెలుసుకొని మీరు నిజం తెలుసుకొని వారి ద్వారా నేను బాగుపడాలని అనే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. వేరే వ్యక్తులు ఎవరు ఫోన్ చేయొద్దండి. బాగుపడతాను అనే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ ఆ స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతుంది. డైరెక్ట్గా ఈ నెంబర్ నా దగ్గరికే వస్తుంది. మీ అందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.